హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నాను మేడం. నేనైతే సూపర్ ఉన్నాను. వెల్కమ్ టు రష్యన్ వ్లాగ్ పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్లో వాళ్ళకి పార్ట్ 1 లింక్ ప్రొవైడ్ చేశాము. సో మీరు అక్కడికి వెళ్ళి చూసి రండి. ఇంకా మనం మాట్లాడేసుకుందాం. ఇంకా మనం పార్ట్ 2లోకి కంటిన్యూ అయిపోదాం. లెట్స్ గో. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ట్రామ్లో 20 మినిట్స్ జర్నీ చేశాక మనం ఫైనల్లీ స్టోలిత్సా మాల్కి రీచ్ అయ్యాం. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేసి మాల్ ముందుకు వచ్చేసాం. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. చూడండి అసలు ఎలా మెరిసిపోతుందో మిల్లమిల్ల. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మన దగ్గర ఫోరం మాల్, పీవీఆర్, ఐమాక్స్ అవన్నీ అలానో ఇక్కడ ఇది అలా అనమాట. షాపింగ్కైనా, మూవీకైనా, పిల్లలు ఆడుకోవడానికైనా, తినడానికైనా ఇక్కడికి రావాల్సిందే. అందుకని మిమ్మల్ని కూడా ఇక్కడికి పట్టుకొచ్చా. ఏంటిది మాకేంటిది అంట? ఇదిగో ఈ షాప్ పేరు సన్లైట్. ఇక్కడ మనకి 1 గ్రామ్ గోల్డ్ అండ్ గోల్డ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అదిగో చూసారా, రింగులు, చైన్లు, బ్రాస్లెట్లు ఎన్ని ఉన్నాయో. అందుకే మన అమ్మాయిలవని నేను వచ్చి చెప్తున్నా దీని గురించి. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. ఈ షాప్ వచ్చేసరికి ఆస్టిన్. ఇక్కడ మరి అప్పుడప్పుడు మన ధరలో దొరుకుతాయి. మరి ఇప్పుడు ఉన్నాయో లేవో వెళ్ళి చూద్దాం. అయ్య బాబోయ్, ఈ టీషర్ట్ కాస్ట్ చూడండి, 1400 అంట. అదే ఇండియాలో అయితే ఈ 1400కి 4 టీషర్ట్లు కొనుక్కోవచ్చు మంచిగా. ఏంటి మమ్మీ ఎవడీడు? సర్లే ఓ అక్కడ పెట్టు, ఎంతైనా బ్రాండే, కోటియే. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతా. ఇంకేమన్నా చూద్దాం దా. రే ఇక్కడ బ్యాగులు ఉన్నాయి, దా చూద్దాం. ఉంది. దీని రేట్ ఎంత ఉందో చూడు, 3000 అంట. 3000కి మనకి ఇక్కడ ఒక వారం గడిచిద్ది తెలుసా. అక్కడ పెట్టు. సరే మీ అబ్బాయిలు చూసిన చాలే, పోయి మా అమ్మాయిలు చూద్దాం. ఓడి అమ్మ 5000. ఇక్కడ బట్టలు కొనే కన్నా ఇండియాలో గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చేమోరా. అబ్బా పదరా, మనం ముందు ఇక్కడ వెళ్ళిపోదాం. పద పోదాం. సరే ఇప్పుడు మనం పైన ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఏమున్నాయో చూసేద్దాం. సరే వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం బిగులు. అలానే ఆ బెల్ ఐకాన్ని కూడా అలా వాయించేసేస్తే ఒక పని అయిపోద్ది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. అరే వంశీ, ఇక్కడ చూసావా ఏముందో? మోడీ షాప్ ఏంట్రా? మన మోడీ తాత బ్రాండ్ ఏమో. పదా చూద్దాం వెళ్ళి. ఏంటి మోడీ తాత షాపులో అన్ని రంగురంగుల వస్తువులు ఉన్నట్లున్నాయిగా. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువండి. అవునరా, ఈ కప్పులు చూడు భలే ఉన్నాయి. చూస్తుంటేనే వీటిని కొనాలనిపిస్తుంది కదా. అయ్యే ఇది చూడు, బీర్ గ్లాస్. వంశీ కావాలా నీకు బీర్ గ్లాసు? ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తా. సరే గాని అది పక్కన పెట్టి ఇటురా, ఈ బంతి చూడు ఎలా ఉందో. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. అబ్బా ఇది భలే ఉంది, ఇందులో మిల్క్ షేక్ పోసుకొని తాగితే ఉంటది. కానీ ఇస్తావేంట్రా వంశీ నాకు? సర్లే గాని అది అటు పెట్టి ఇటురా, హ్యాట్ ఉంది, ఫోటో దిగుతాం. ఓకే. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇది చూసావా తేజు, అచ్చం ఇలాంటిదే నాతో ఉండేది చిన్నప్పుడు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అరే ఈ బాల్ చూసావా, కరోనా వచ్చాక తయారు చేసినట్లున్నారు దీన్ని. నేను నమ్మొద్దురా, అడుగు తిరు. అరే ఇందులో అయితే బుల్లి ఆమ్లెట్లు వేసుకోవచ్చురా వంశీ.
సో ఇంతటితో పార్ట్ 2 సుఖాంతం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. మళ్ళీ మనం పార్ట్ 3లో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఓకే ఫ్యాన్స్, మీరు ఏమైనా సెల్ఫీస్ ఆటోగ్రాఫ్స్ ఏమైనా కావాలంటే ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock గుంగ్రూ బార్ దగ్గరకు వచ్చేసేయండి. ఆటోగ్రాఫ్ 200, సెల్ఫీ 350.